వైకుంఠంలో ఈరోజు ఏదో తెలియని వాతావరణం చాలా అందంగా ఉంది. విష్ణువు విశ్రాంతిలో ప్రశాంతమైన చిరునవ్వు నవ్వాడు. స్వామీ, ఈరోజు మీ చిరునవ్వులో ఏదో భిన్నముండేంటి? స్వామిని ఈరోజు అడగాలి, ఈ చిరునవ్వుకు కారణమేంటి అని. స్వామీ, ఈ కొత్త సంతోషకరమైన ఆనందానికి కారణమేమిటి? లక్ష్మి, చిన్న గ్రామంలో ఒక అమ్మాయి, భక్తితో నిండిన భక్తురాలు. ఆమె పేరు తులసి. ఆమె ప్రతిరోజు నాకోసమే పూజ చేస్తోంది. తను ప్రతిరోజు నా నామాన్ని పలుకుతూ ఉండేది. తులసి, నీ ప్రేమతో నిండిన భక్తిని నేను అంగీకరిస్తున్నాను. కాని ఈ రూపంలో నేను నిత్యం నీతో కలవలేను. స్వామీ, ఏంటి ఇలా అన్నారు? తాను నాతో కలవలేరని? స్వామీ, నన్ను అంగీకరించకపోతే నన్ను ఒక రూపంలో మార్చి తనతో కలిసేలా చెయ్యాలని అడుగుతాను. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. స్వామి, ఎక్కడ ఉన్నారు? నా తపస్కి ప్రత్యక్షమవ్వండి. తులసి, నీ తపస్సుకు మెచ్చితిని. నువ్వు ఎప్పుడూ నాతో ఉండడానికి నిన్ను ఒక మొక్కగా మార్చతాను. ఇప్పుడు ప్రతి పూజలో, ప్రతి క్షణంలో నాతో ఉంటావు. ప్రతిరోజు పొద్దున్న మరియు సాయంత్రం ఎవరు అయితే నీకు పూజ చేస్తారో వారికే నా ప్రేమ, ఆయుష్షు లభిస్తుంది. కాని నాకు చేసే పూజకి ముందు నీ పూజ జరగాలి. స్వామీ, తన ప్రేమతో నిండిన కథ వింటుంటే కలల నుండి ఆనంద పాసుపాలు వస్తున్నాయి. లక్ష్మి, తన ప్రేమ, తన భక్తి చూసాట కూడా అర్థం కాలేదా తను ఎవరని? లక్ష్మి, తులసి నీ ఒక అవతారమే. ఏంటి? నా అవతారమా?